మర్యాదకి చెప్పు ఎవరు మా ముగ్గు పిండి తినేది బోర్ వేసి 4 బొక్కిట్లు మధ్యలో పెట్టినా ఒక బొక్కి ఎవరు తినేది నెయ్యి పిండి కాదు ముగ్గు పిండి ఎవరు తినేది మూడు చుడుచుకో ఏమిటి మా ముగ్గు పిండి తినేది బయట బయట తింటావా ముక్కులు మడుపు మాట్లాడు పరిపాలన చేస్తున్న రామరెడ్డి కింద పనిచేసే తలారి నేనెవరు అనుకున్నావు? ఎవరు? ఆ యొక్క రామరెడ్డి పెద్ద కొడుకు. రామరెడ్డి కొడుకు నువ్వేనా? అయ్యో నీకు నమస్కారం ఉండవు. నా పాదాలు ఎవరు అన్నా ఒకటే ఏడు ముక్కోరా ఆ ప్రకారం కొంగలకు పుట్టి నీటి పుట్టినాయి. ఒకటి పొడువు ఒకటి కొరత ఒకటి ఈ పక్క ఒకటి ఆ పక్క అదిలే బురద మళ్ళీ అట్లా ఎగ్గిపోయినాయి. మా వద్దకు వచ్చిన కారణం ఏమిటిరా? ఏమి లేదు, రామలక్ష్మణ చిరుమల ఇంటి తొలగిలేస్తున్నాయి. పక్క సేద్యం పట్టకరతో ఉంది. మన సేద్యం చాలా మట్టంగా ఉంది. మా తండ్రికి మేము 7 మంది కుమారులు జన్మించి ఉన్నాము కదా. అవును, అందులో 6 మందికి 6 గాళ్ళెత్తులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డికి ఎత్తులు లేని కారణమా ఒకరిపైన ఒకరు ఇరుపోలు పెట్టుకొని ఎవరు సేద్యాలు చేయటం లేదురా. ఇరుపోటీలు పెట్టుకోండి. మరి సేద్యం అంతా మళ్ళీ బాగా జరగాలంటే మాతో పాటు సమానంగా నా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డి కూడా ఏ దేశానికి తుప్పాటి కాడు తెచ్చిస్తే కలిసి మెలిసి సేద్యం చేస్తాం. లేకుంటే గొప్పకేడ వాకింది. వద్దులే అందరితో సమానం ఎద్దులు తెమ్మని మీ తండ్రి గారితో చెప్తే సేద్యాలు బాగా చేసుకుంటారు. సరే, ఈ మాట మీ తండ్రి గారితో చెప్తా, ఎద్దులు తెమ్మని చెప్తా. సరే పిచ్చిలు నడితే నేను ఎన్ని పిచ్చిలు నడుస్తారు? అది మాత్రం నీ పెద్ద కుమారుడు కనపడా. సరే, ఆయన పేరు మర్చిపోతే కనపడి అయ్యా చెరువు చూడగా తొలికలేస్తున్నాయి. పక్క సేద్యం బాగుంది. మన సేద్యం అనేది చాలా బందిరి పడి ఉంది, మట్టగా ఉంది అని నేను మీ కుమారుని అడిగితే మేము మా తండ్రికి 7 మంది కుమారులు జన్మించాం. 6 మందికి మాత్రమే ఎద్దులు ఉన్నాయి. సరే, మా చిన్న తమ్ముడు ఎంగలరెడ్డికి ఎద్దులు లేని కారణం ఒకరిపైన ఒకరు రిపోర్టులు పెట్టుకొని మా సేద్యం అంత మట్టం చేశాం. మాతో సమానం మా తమ్ముడు కూడా ఎద్దులు తెమ్మని సేద్యాలు చేస్తామని వారే వెళ్ళిపోతామన్నారు. ఇటువంటి వార్తలు అయితే సమాచారం ఎద్దులు కావాలంటప్ప మహామంత్రి ఏమో భయపడమాట. అవును, అయితే ఈ సమయంలో ఈ రెడ్డివారు నేను అది జాగ్రత్తగా ధారానికి బయలుదేరి నా భార్య కొనుక్కోవచ్చు కదా వెళ్ళి మేము కొట్టుకుంటాము. మా ఆయన మెట్టి తీసుకొని కొడతాడు. నేనే మేమని పిలుచుకొని వచ్చేదా? మీ అమ్మంటే ఎవరనుకుంటున్నావు? ఇంటికాడ ఉండేమో కదా. ఆయనతో మాకే పని. ఇంకా మేమని నా భార్య ప్రసాదంగా ఉంది కదా ఆయమ్మ. నీకు అమ్మేనా? నాకు ఆయమ్మ కదా లే భార్య. అంటే ఆయమ్మ మాట్లేదు. నువ్వు ఎక్కడ బాగా అట్లాంటి మాత్రం ఉంది. ఎప్పుడంట పూజ అమ్మరావో మా అమ్మరావో Bye.
Thank you.
రెడ్డి